అరే సాల్ రా, పొద్దుగాలనే కాలేజీకి పోవాలి. నీ లెక్క పానీపూరి బండి అనుకుంటాను వారం సాయంత్రం పెట్టుకోనికి. అరే ఆయన ఈ వయసులో చదువులు గిదువులు ఏంది బే? అరే దూపైనప్పుడే బాయ్ చదువుకున్నట్టు మా అయ్య సర్కారు ఉద్యోగం కోసమే మళ్ళీ కాలేజీలో జైన్ చెప్పించిండ్రా. అబ్బా అవునరా, ఇంకా శంకర్ పటేల్ మేనకోడలు కూడా గదే కాలేట కదా, కనిపిస్తుందా రా? కనిపించుడేందిరా, నా క్లాసే, నా పక్క బెంచే. దగ్గర నుంచి చూస్తే పసుపు ముద్ద లెక్క మస్తుందిరా. పోరికి నీకు పాండవనవాసం తేడా ఉంటది. గా పోరి తలుచుకుంటూ ఊహల్లోనే ఊగు, లేకపోతే ఉట్టికి ఊగుతావు. ఏ ఆపురాని ఏవా గింతవరకు గప్పిలేదు, ఒక్క మాట కూడా మాట్లాడలే. గప్పుడే ఉట్టి గిట్టి ఏందిరా? నా మంది ఆగి నన్నే తిడతారా మీరు? అరే నాకు చిన్న డౌట్ రా, ఎప్పుడు బేబీ లోపలికెళ్ళే ఊరుతుంది బయట రాదు? ఎప్పుడో నీ పెళ్ళప్పుడు చూసినా. మా పెళ్ళప్పుడు మా మావకు మాట ఇచ్చిండ్రా, బేబీని ఇంటికెళ్ళి బయటికి వెళ్ళని అని. ఏరా వీడు? ఓ బేబీ పిలిచిందిగా. ఏం రంగయ్య తాత, అమ్మా తాతయ్య నుంచి అంకుల్ అయిపోయినావు, మళ్ళీ పెళ్లి చేసుకుంటావా ఏంది? నా మనోరాలు వద్దని తలకు రంగు పూసిందే. వస్తానే. శంకర్ పటేల్ లే. ఏంది బిడ్డ? నువ్వులే చెప్తా, కూర్చో. వస్తున్నా. కూర్చో. ఏంది? రంగయ్య తాత జుట్టుకి రంగేసుకున్నాడు, నువ్వు వేసుకుంటే కాలేజ్ పోరడ్ లెక్క అయిపోతావు. ఏడుస్తున్నావేంది శంకర్ పటేల్? కావేరి వదిన యాదకొచ్చిందా? ఏం లేదు బిడ్డ, ఏం లేదు. నా కూతురు చచ్చిపోలేదు బిడ్డ, నా కన్నం ముంగటి ఉంది. అవు బిడ్డ, నువ్వు నాకు అన్నం తినిపించేటప్పుడు నీ చేతి ముద్దలో శంకర్ పటేల్ అని పిలుస్తూ చూడు. అప్పుడు నీ మాటల్లో నువ్వు సంతోషంగా ఈ గడిలో తిరిగేటప్పుడు నీ పట్టీల శబ్దంలో నా కూతురు బతికి ఉంది బిడ్డ. కూతురు మీద అంత ఇష్టం ఉన్నప్పుడు అంత శిక్ష ఎందుకు వేసినావు? ఇల్లు వెళ్ళిపోయిందని కోపమా? కోపం నా బిడ్డ మీద కాదమ్మా, ఒకే రోజు నా భార్యని బిడ్డని బలి తీసుకున్నదే గా ప్రేమ మీద. నా లెక్క ఏ తల్లిదండ్రులు బాధపడకూడదని శిక్ష నాకు నేనే వేసుకున్న బిడ్డ. సరే సరే, ఆ బాధలోకి వెళ్ళి బయటికి వచ్చే. బిడ్డ, ఊర్లా ఇంట్లో నన్ను చూస్తే అందరికీ భయం, మరి నేనంటే నీకు భయం లేదా బిడ్డ? నువ్వు ఊర్లో వాళ్ళకి దొరవి, ఇంట్లో వాళ్ళకి పెద్దవి, నాకు మాత్రం ఎప్పటికీ శంకర్ పటేల్వే. నాకెందుకు భయం? ఉల్లిగడ్డలు కొంచెం ఎక్కువరా. నీకు చాటి పుక్కానికి వస్తాగా, నాకు ఉల్లిగడ్డ పుక్కానికి రాదు. చూసినవారా వాడు? అరే వెళ్ళి నా గురించి అని చెప్పొచ్చు కదరా. అరే ఏం చెప్పాలా నీ గురించి? 30 సంవత్సరాలు నా పెళ్లి కాలే అని చెప్పాలనా? మీ అయితే ఇంకా తిట్టి తింటావని చెప్పాలనా? రాత్రిపూట బీలు బ్లాక్లో అమ్ముతావని చెప్పాలనా? నాకు 10,000 అప్పు ఉన్నావని, ఈ పాండగా 20 చాట్ల పైసలు బాగున్నావని చెప్పాలనా? అరే ఒకటన్నా మంచి విషయం ఉన్నారా నీ గురించి చెప్పడానికి? అరే అవి తప్ప వేరే మాటలు లేవారా నీకు? అమ్మా గట్ల నవ్వకండి, కోపం ఎక్కువ ఉంటుంది జరా. అయినా ఈ వయసులో కాలేజ్ అందన్నా? చిన్నప్పుడే అమ్మ చనిపోయింది, అమ్మంటే వాడికి ప్రాణం. అందువల్ల వాడు చదువు మానేసిండు. అప్పటికెళ్ళి ఊర్లో వాళ్ళందరూ వాడిని చూసిండ్రు కానీ వాడి బాధ ఎవరు చూడలేదు. ఈరోజు నేనున్నా, ఈ బండి పెడుతున్నా కారణం వాడే. ఇంకేంది వాడు ఇప్పిందిగా బఠానీల ప్యాకెట్, నవ్వరాదు ఇప్పుడన్నా. గుడ్ మార్నింగ్, సిట్ డౌన్. నిన్న నోట్స్ రాయమని చెప్పినాను, రాసిరు కదా? తీసుకొచ్చి బుక్స్ అన్ని టేబుల్ మీద పెట్టండి.
చాపరా. నీ అమ్మ అట్లా కొడుతుందేంద్రా? సూర్యునికి సున్నితంగానే ఉంటుంది, నోసు రాయకుండా ఇరగ కొడుతుంది. మీరు పోరాలి కాబట్టి మిమ్మల్ని కొడుతుంది. సుక్కు నా క్లాస్మేటే కారా, నన్నేం కొట్టదులే. ఈ బుక్ ఎవరిది? పేరు కూడా రాయలే. నాదే సుక్కు. హా, నువ్వు రాజైతే నేను అరుంధతిని. అయినా సుక్కు ఏంద్రా సుక్కు? ఈడియట్. రారా ఇక్కడికి. పేరు రాయకుండా రాజు ఫోటో పెట్టవేంద్రా? సర్లే గాని నోట్స్ రాయమన్నాను. నోట్స్ ఏది? ఇవ్వండి మేడం, ఈడున్నది చూసుకోరి. అడ్రస్ ప్రూఫ్ లెక్క ఇదేంద్రా? రాయనికి వస్తలే సుక్కు, చేతుల్లో పెడుతున్నాయి, చాలా గ్యాప్ వచ్చింది కదా. అంతేలే, ఏళ్ళకేళ్ళ గ్యాప్ వస్తే ఏళ్ళు నొయ్యకుండా ఇంకేం నొస్తాయి. చేజాపు. మనం దోస్తులం, చేంజ్ చెప్పాలి. మనం దోస్తులమేంద్రా? మనం దోస్తులమేంది? చెప్పినా కదా నేను మేడం, నువ్వు స్టూడెంట్ అని. నువ్వు చేయి చాపరా, నువ్వు చేయి చాపు. మంచిగా అయింది. అరే పొట్టురా. అబ్బా